ఇన్స్టెంట్స్గా టిఫిన్ పౌడర్ ఒకసారి చేసి పెట్టుకుంటే 6 మంత్స్ వరకు స్టోరేజ్ ఉంటాయి. మార్నింగ్ ఎలాంటి హడావుడి లేకుండా ఈజీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్స్గా 3 టిఫిన్ పౌడర్స్ నేను ఇక్కడ ప్రిపేర్ చేశానండి. మెత్తని ఇడ్లీ, వడ, దోశ. ఇన్స్టెంట్స్ టిఫిన్ పౌడర్స్ కోసం రైస్ని 2-3 టైమ్స్ ఇలా క్లాత్తో బాగా క్లీన్ చేసుకోవాలి. రైస్లో ఉన్న డస్ట్ మొత్తం క్లీన్ అవుతుంది. మినపప్పును కూడా ఇలా క్లాత్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి. రైస్ను కానీ మనము పప్పుని కానీ ఇక్కడ వాష్ చేసుకోవట్లేదు, అందుకే క్లాత్తోనే క్లీన్ చేసుకోవాలి. దోశ పౌడర్ కోసం 1 గ్లాస్ రైస్ని 1 కప్ మినపప్పు, 1 కప్ అటుకులు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు నేను ఇక్కడ తీసుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. 1 కప్ రైస్ యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. రైస్ని బాగా ఫ్రై చేస్తేనే మనం చేసుకునే పౌడర్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. రైస్ ఫ్రై అయిపోయాయండి. ఇందులోనే 1 కప్ అటుకులు యాడ్ చేసుకొని అటుకులను కూడా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ అటుకులు తీసుకున్నారంటే మీరు కావాలంటే దొడ్డ అటుకులైనా తీసుకోవచ్చు. ఇవి బాగా ఫ్రై కావడం వల్ల ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా ఉంటాయి మనం చేసుకునే పౌడర్స్. ఇవి ఫ్రై అయిపోయండి, వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. పప్పును కూడా ఫ్రై చేసుకోవాలి. దోశ కోసం మనం వీటిని ఫ్రై చేసుకున్నాము. ఇడ్లీ పౌడర్ కోసం 1 కప్ మినపప్పు, 1 కప్ అటుకులు తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయండి, వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. మొత్తం ఇవి చల్లగా అయిపోయిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. వడ పౌడర్ కోసం 1 కప్ మినపప్పు తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పప్పును. పప్పు ఫ్రై అయిపోయిందండి, వేరే
ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని పౌడర్ చేసుకోవాలి. దోశ పౌడర్ చేసుకుంటున్నానండి. వడ పౌడర్ చేసుకోవాలి. ఇడ్లీ పౌడర్ కోసం మెత్తని పౌడర్ పట్టుకోవాలి. ఇడ్లీ పౌడర్ని ఇలా జల్లించుకోవాలి. ఇడ్లీ పౌడర్లో కొంచెం రవ్వ ఉన్న ఇడ్లీలు చేసేటప్పుడు గట్టిగా వస్తాయి. మెత్తని పౌడర్ లాగా ఉంటేనే ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి. ఇడ్లీ పౌడర్ కోసం 1 కప్ మినపప్పు, 1 కప్ అటుకులు, 2 కప్పుల రవ్వ, ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. ఇడ్లీ రవ్వని ఇక్కడ మిక్స్ చేసుకోవాలి. దోశ పిండి కలుపుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేస్తూ దోశ పిండిలాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇందులో పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పెరుగు ఏం యాడ్ చేయట్లేదు. కొంచెం పుల్లగా కావాలనుకునేవారు పెరుగు యాడ్ చేసుకోవచ్చు. పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల దోశలు కూడా మంచి కలర్ వస్తాయి. కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. పిండి అనేది ఇలా ఉండాలి ఈ కన్సిస్టెన్సీలో. ఇప్పుడు ఇడ్లీ పిండి కలుపుకుందామండి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి పిండి మొత్తం. పిండి అనేది ఇలా ఉండాలి. ఈ పిండిని కూడా ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వడ పిండి కలుపుకుందాము. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని చట్నీ కోసం
హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. 2 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. వన్ కప్ పల్లీలు యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయండి, వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. పల్లీలు స్టవ్ వెలిగించుకొని దోశ పాన్ పెట్టేసుకోవాలి. దోశ పిండిలో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని దోశ వేసేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకోవాలి. దోశ ఫ్రై అయిపోయిందండి, వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని కొంచెం చింతపండు, 2 వెల్లుల్లి రెబ్బలు, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇడ్లీ పిండిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇడ్లీలు పెట్టేసుకోవాలి. ఇడ్లీ పాత్రలకి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇడ్లీ పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ పాత్ర పెట్టేసుకోవాలి. వడ కోసం 2 గ్రీన్ చిల్లీస్ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 5-6 అల్లం ముక్కలు, ఒక ఆనియన్స్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. పిండి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. వెలిగించుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఒక వడ ఇలా వేసేసుకోవడమే, అంతే. ఫ్రై అయిపోయండి, వేరే ప్లేట్లోకి తీసేసుకోవడమే.
ఈ ఇన్స్టెంట్స్ పౌడర్ వల్ల టైం సేవ్ అవుతుంది. అలాగే నైటే నానబెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు. ఇలా అన్నీ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.